హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ టెక్ టుడే ఛానల్. ఇవాళ వీడియోలో మనం లాస్ట్ టైం మధ్యలో ఆపేసాం కదా, అక్కడ నుంచి అయితే కంటిన్యూ చేద్దాము. లాస్ట్ టైం కొన్ని రీజన్స్ వల్ల ఆపేయడం జరిగింది. ఈ వీడియోలో కొంచెం మనకి లెంత్ ఎక్కువ ఉంటుందన్నమాట. 20,000 నుంచి మనకి 1,00,000 వరకు అయితే ఉన్నాయి. సో బెస్ట్ మొబైల్స్ అనేవి చాలా టైం స్పెండ్ చేయడం జరిగింది. ఈ 2-3 డేస్ కూడా వరుసగా వర్షాలు పడటం వల్ల మనకి వైఫై కూడా సిగ్నల్ పోయింది, వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా సిగ్నల్ లేదు, కానీ జస్ట్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెడదామని ఉంచాను అనమాట. సో మనకి చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి కాబట్టి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం మనం 15K దగ్గర ఆగిపోయినట్టు ఉన్నాం అనుకుంటున్నాను నేను. 15K వరకు అయితే మనకి కొన్ని మొబైల్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ వీడియో కనుక చెక్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనం అండర్ 20K దగ్గరికి వెళ్దాము. అండర్ 20Kలో వచ్చేసరికి మనకి కొన్ని ఓవర్వెల్మింగ్ ఫోన్స్ అయితే ఉంటాయి. అంటే మంచి గేమర్స్కి కానివ్వండి, వాళ్ళకి చాలా మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ చాయిస్ వచ్చేసరికి IQ Z3 అనమాట. ఇది చాలా మంచి ఫోన్. గేమింగ్ ఆడుకునే వాళ్ళకి లిక్విడ్ కూలింగ్ తోటి వస్తుంది. తర్వాత మనకి 6.5 ఇంచ్ ఇది IPS LCD 120Hz రిఫ్రెష్ తోటి అయితే వస్తుంది అనమాట. తర్వాత మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 768G ప్రాసెసర్ అయితే ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్. ఆ తర్వాత మనకి 2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో మనకి 4400 mAh బ్యాటరీ ఉంటుంది. తర్వాత మనకి 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి 6GB 128. ఇది మనకి 1,990 రూపీస్కి అయితే మనకి వస్తుంది అనమాట. మీరు ఏమన్నా పాత మొబైల్ పెట్టి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నట్టుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కనుక తీసుకుంటే మీకు ఇంకా చాలా తక్కువకి వస్తుంది. తర్వాత మనకి రెడ్మీ నోట్ 10 Pro Max అయితే ఇక్కడ ఉంది. సెకండ్ ఆప్షన్గా మనకి రెడ్మీ నోట్ 10 Pro Maxలో మనకి 6.67 ఇంచ్ 120Hz సూపర్ AMOLED డిస్ప్లే. మనకి IQ Z3లో మనకి ఏంటంటే IPS LCD డిస్ప్లే. తర్వాత మనకి అది 120Hz డిస్ప్లే. ఇది కూడా సేమ్ 120Hz డిస్ప్లేనే, కానీ ఇది సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. ఇది స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. దీనిలో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. తర్వాత 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది. తర్వాత 5 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. తర్వాత 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5020 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి 6GB 128GB 19,999కి అయితే మీకు వస్తుంది. మీరు దానికి ఏదో ఆఫర్ ఉన్నట్టుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అవన్నీ 10% ICICI మీద. అది ఎప్పటి వరకు అయితే ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఎప్పుడు మండే నుంచి ఎప్పుడు మనకి ఫెస్టివల్ డేస్ అయితే ఉన్నాయి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. వాటిలో మనకి రేట్లు తగ్గొచ్చు, మీరు చూసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే మీరు కనుక నాకు 108 మెగాపిక్సెల్ సెన్సర్ కావాలనుకుంటున్నారంటే మనకి 3 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి కాదు, మనకి రెడ్మీ నోట్ 10 Pro Max ఉంది. తర్వాత మోటో G60 ఉంది. తర్వాత మనకి రియల్మీ 8 Pro ఉంది. 3 దగ్గర ఒకేలా ఉంటాయి. మనకి ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. సో రెడ్మీ నోట్ 10 Pro Max నుంచి తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అనమాట. ఇది ఒక్క కారణంతో తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత మనకి ఇది లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మొబైల్ పోకో X3 Pro. ఇప్పటికీ చాలా బెస్ట్ మొబైల్. మీరు స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ ఉంటుంది. దాంట్లో 6.67 ఇంచ్ 120Hz IPS LCD డిస్ప్లే కూడా ఉంటుంది. దీంట్లో మనకి HDR10 సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనకి దీంట్లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 48+8+2+2 మెగాపిక్సెల్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 20 మెగాపిక్సెల్ సెన్సర్ ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి 5160 mAh బ్యాటరీ ఉంటుంది. తర్వాత ఇది మనకు వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్. ఇది ఎంత ఫాస్ట్ ఛార్జింగో మరి నాకైతే కనిపించలేదు ఎక్కడ. నేను లాస్ట్ టైం పోకో X3 Proని దీంతో కంపేర్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు కంపల్సరీగా తీసుకోవాలనుకుంటున్నారా లేదని. ఇది కూడా గేమింగ్కి చాలా బాగుంటుంది అనమాట. దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి 6GB 64GB. ఇది వచ్చేసరికి మనకి 18,999కి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి అండర్ 20K.
మీకైతే ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. దీంట్లో కనుక ఫస్ట్ ఆప్షన్ కనుక చూసుకుంటే మనకి కొత్తగా లాంచ్ అయిన OnePlus Nord CE 5G అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ ఉంటుంది, 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, తర్వాత 5 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అనుకుంటాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 6GB + 64GB, ఇది వచ్చేసరికి మనకి 22,999 ప్రైస్ తోటి అయితే మనకి స్టార్టింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఈ ప్రైస్ రేంజ్లో దాదాపుగా 20+ తర్వాత నుంచి మనకి అన్నీ 5G లాగే వస్తూనే ఉంటాయి అన్నమాట. 5G ఇండియాలో రిలీజ్ కాలేదు కానీ ఫోన్స్ మాత్రం ఏంటో మరి కరువులో ఉన్నవాడికి పులిహోర పట్నం వేసినట్టు చేస్తున్నారు అన్ని 5G లాగా. సో వివో S21e 5G అనమాట, మనకి OnePlus Nord CE అది కూడా 5G. తర్వాత మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది, డైమెన్సిటీ 700 ప్రాసెసర్. దీంట్లో మనకి 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఏంటంటే గింబుల్డ్ కెమెరా లాంటి కెమెరా అనమాట. ఇదంతా వివో V సిరీస్ అంతా ఏంటంటే కెమెరా ఫోకస్డ్ మెయిన్ అనమాట. సో దీంట్లో మనకి 64 మెగాపిక్సెల్ గింబుల్డ్ కెమెరా లాగా ఉంటుంది, మనకి OIS కెమెరా అనమాట. తర్వాత దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ ఒకటే కాదు, టెలి మ్యాక్రో అంటారు దీన్ని. టెలి మ్యాక్రో అంటే మీరు వైడ్ యాంగిల్గా తీసుకోవచ్చు, అండ్ మనం దగ్గరికి వెళ్తే సబ్జెక్ట్ దగ్గరికి వెళ్తే మనకి మ్యాక్రో కెమెరా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి మనకి దీంట్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీంట్లో వీళ్ళు ఎక్కువ అడ్వర్టైజ్ చేసింది కూడా దీని గురించి 32 మెగాపిక్సెల్ OIS కెమెరా అని చెప్పి. తర్వాత దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 6GB బేస్ మోడల్ తోటి వస్తుంది, 6GB 128. ఇది వచ్చేసరికి మనకి 24,990 రూపీస్ అయితే ఉంటుంది. ఈసారి మనకి ఎక్కువ వివో తర్వాత ఒప్పో ఈ ప్రైస్ రేంజ్లో కొన్ని కనబడుతూ ఉంటాయి, ఎక్కువ అంటే ఎక్కువేం కాదు, అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. తర్వాత మొన్న మధ్య కొత్తగా లాంచ్ అయిన మొబైల్ అనమాట, ఒప్పో F19 Pro 5G అనమాట. ఇది కూడా 5G మొబైలే. ఇది డైమెన్సిటీ 800U ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. డైమెన్సిటీ అంటే మీడియాటెక్ వాళ్ళది. తర్వాత మనకి 6.43 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. తర్వాత మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీంట్లో మనకి 4310 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. తర్వాత అది 50 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ తోటి పవర్ అయితే అవుతుంది అనమాట. ఫ్లాష్ అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా పెట్టుకుంటారు కదా. ఇప్పుడు రియల్మీ డాట్ ఛార్జింగ్ అని చెప్పి అట్లా కొన్ని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. సో అలా దీనికి కూడా ఫ్లాష్ ఛార్జింగ్ అని పెట్టారు. ఇది వచ్చేసరికి మనకి బేస్ వేరియంట్ 8GB + 128GB మోడల్, 24,480 రూపీస్ యాక్చువల్గా మనకి ఆఫర్లో వస్తుంది. మీరు కనుక దీన్ని ఒరిజినల్ ప్రైస్ కనుక కొనుక్కోవాలనుకుంటే 26,000 అయితే ఉంటుంది. ఎందుకు మనకి ఆఫర్లో ఉన్నప్పుడే కొనేసుకుంటే బెస్ట్ అనమాట. ఆన్లైన్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే వెళ్ళి తీసేసుకోండి అనమాట. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు 5G ఫోన్స్ మీద, అది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు అనమాట. తర్వాత మనం అండర్ 30Kలోకి వెళ్దాం. అండర్ 30లోకి వెళ్తే మనకి ఏంటంటే లాస్ట్ టైం నేను ఒక 2 months బ్యాక్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు. దానికి దీనికి లింకప్ ఏ ఉండదు, అది వేరే ఇది వేరే అనమాట. ఆల్రెడీ 2 months గడిచిపోయింది. ఈ 2 monthsలో కొన్ని మంచి మొబైల్స్ అయితే రిలీజ్ అయినాయి. మంచి అంటే చాలా మంచి మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. మీకు దాంట్లో చెప్పినట్టు కొన్ని మొబైల్స్ మీరు అవి కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ప్రతి దాంట్లో యాక్చువల్గా నేను 3 మొబైల్స్ సెలెక్ట్ చేస్తాను, దీంట్లో ఓన్లీ 2 మొబైల్స్ సెలెక్ట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 months బ్యాక్ ఒక వీడియో పెట్టాను కాబట్టి. దీంట్లో వచ్చేసరికి మనకి MI 11X అనమాట. ఇది Xiaomi వాళ్ళదే, అంటే రెడ్మీ వాళ్ళది. Xiaomi అనేది మనకి చైనా బ్రాండింగ్, తర్వాత రెడ్మీ అనేది మనకి ఇండియా బ్రాండింగ్. సో స్నాప్డ్రాగన్ 780 ప్రాసెసర్ తోటి అయితే ఇది రన్ అవుతుంది. ఇది 5G ప్రాసెసర్. తర్వాత దీంట్లో మనకి 1080p డిస్ప్లే, మనకి 120Hz సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. తర్వాత దీంట్లో 48 + 8 + 5 మెగాపిక్సెల్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో యాక్చువల్గా దీని గురించి చూశాను రివ్యూలో, కెమెరా అనేది అంత బాగాలేదని చెప్తున్నారు. కానీ ఏమో నాకు అంతగా అనిపించలేదు, పెద్ద తేడా అనిపించలేదు మిగతా ఫోన్స్తో కంపేర్ చేసి చూస్తున్నప్పుడు. థియరిటికల్గా, మరి ప్రాక్టికల్గా నాకు తెలియదు, మరి వాళ్ళు ప్రాక్టికల్గా చెక్ చేసి చెప్పారేమో. సో దీంట్లో మనకి
4520 మిల్లీ యాంపర్ బ్యాటరీ అయితే ఉంటుంది. తర్వాత మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది మనకి 30K అంటే మనకి కరెక్ట్గా 26,000 నుంచి స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్. కానీ మనకి 26,000 6GB 64 ఉన్నట్టుంది అనుకుంటాను, నేను ఇక్కడ నోట్స్లో రాయలేదు. సో 6GB 128 తీసుకుంటే చాలా బెస్ట్, స్టోరేజ్ ఎక్కువ కాబట్టి. సో 6GB 128 మోడల్ వచ్చేసరికి మనకి 28,000 29,000 ఉంటుంది. మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, కరెక్ట్గా చూసుకోండి. తర్వాత సెకండ్ పిక్ వచ్చేసరికి మనకి పోకో F3 GT అనమాట. ఇది మీరు ఏమనుకుంటారంటే ఓన్లీ గేమర్స్ అనమాట. అది కొత్తగా లాంచ్ అయిన మొబైల్, కొత్తగా అంటే కొన్ని అవర్స్ ముందు లాంచ్ అయిన మొబైల్ ఇది. సో ఇప్పుడే జస్ట్ నోట్స్ ఇప్పుడే ప్రిపేర్ చేశాను దాని గురించి. సో ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ ఫర్ గేమింగ్ లవర్స్ అనమాట. మీరు అండర్ 50K ఏదన్నా బెస్ట్ గేమింగ్ మొబైల్ ఏమన్నా ఉందంటే పోకో F3 GT అనమాట. మీరు డౌట్ లేకుండా చెప్పవచ్చు. మనకి ఎయిర్ ట్రిగ్గర్స్ అవన్నీ చాలా ఉంటాయి, అది మాట్లాడతాను దీంట్లో. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 6.67 ఇంచ్ టర్బో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. తర్వాత ఇది మనకి డైమెన్సిటీ ప్రాసెసర్ 1200 తోటి రన్ అవుతుంది. ఇది 5G ప్రాసెసరే. తర్వాత దీంట్లో మనకి 64+8+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. తర్వాత మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5065 మిల్లీ యాంపర్ బ్యాటరీ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. 6GB + 128GB మోడల్ వచ్చేసరికి 26,999 అయితే ఉంది. సో అండర్ 30Kలో మీరు ఎవరైనా గేమింగ్ మొబైల్ కనుక చూసుకుంటే మీకు మేజర్గా 3 ఆప్షన్స్ ఉంటాయి. మీ దగ్గర ఒకవేళ మనీ 30K వరకు పెట్టుకోగలను అనుకుంటే మీరు పోకో F3 GTకి అయితే వెళ్ళొచ్చు. మీరు 30,000 కరెక్ట్గా పెట్టుకుంటే అంటే మనకి 6GB వేరియంట్ బేస్ వేరియంట్ వచ్చేసరికి 26,999 తోటి వస్తుంది. మీకు ఆ 30లోపు మీకు హై ఎండ్ మోడల్ అయితే రావచ్చు. ఒకవేళ నేను 20Kలో పెట్టుకుంటాను అనుకుంటే మాత్రం IQ Z3 లేకపోతే పోకో X3 Pro అనమాట. మీరు డౌట్ లేకుండా గేమింగ్కి అయితే కొనుక్కోవచ్చు. మిగతా విషయాలు మీరు వీటిలలో ఏవైనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి అండర్ 40Kలోకి వెళ్తాం. అండర్ 40Kలోకి వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే మనకి పెద్ద పెద్ద బ్రాండ్లు వచ్చేస్తాయి అనమాట ఈ ప్రైస్ రేంజ్లో. లైక్ 40K అంటే మనకి OnePlus రావచ్చు. తర్వాత చాలా చాలా మంచి మంచి మొబైల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడు చెప్పాను, మీరు ఒకవేళ అండర్ 45 లేకపోతే అబవ్ 45 పెట్టాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి OnePlus అయితే పెట్టుకోండి. OnePlus మన మెయిన్ ఆప్షన్గా పెట్టుకోండి, మిగిలినవి తర్వాత చూసుకోవచ్చు అనమాట. సో అండర్ 40Kలో కనుక చూసుకుంటే మనకి IQ7 లెజెండ్ అని చెప్పి ఇది కూడా గేమింగ్ కోసం డిజైన్ చేసిన మొబైల్ అనమాట. 6.67 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది దీంట్లో. ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో రన్ అవుతుంది అనమాట. స్నాప్డ్రాగన్ నుంచి ఇది హై ఎండ్ ప్రాసెసర్ అనమాట. సో హై ఎండ్ ప్రాసెసర్తో రన్ అవుతుంది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తోటి. దీంట్లో వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మనకి వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది. తర్వాత 13 మెగాపిక్సెల్ మనకి టెలిమాక్రో సెన్సర్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆ తర్వాత మనకి 4000 మిల్లీ యాంపర్ బ్యాటరీ అయితే ఉంటుంది. దీన్ని మనం 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. దీని ప్రైస్ కూడా మనకి 39,000 అయితే ఉంది, 39,999 అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే మెయిన్లీ గేమింగ్ ఫోకస్డ్ అనమాట. IQ తర్వాత పోకో ఇవన్నీ ఏంటంటే పోకో వచ్చేసరికి మనకి Xiaomi నుంచి పక్కకు వచ్చేసిన కంపెనీ, IQ వచ్చేసరికి మనకి వివో నుంచి పక్కకు వచ్చేసిన కంపెనీ. ఇవి రెండు ఏంటంటే ఇప్పుడు మనకి గేమింగ్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి అనమాట. ఇండియాలో అందరూ PUBG బాగా ఆడుతున్నారు, ఫ్రీ ఫైర్ బాగా ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఇండియన్స్ కోసం బాగా ఎక్కువ తీసుకొస్తున్నట్టున్నారు. సో దీంట్లో మనకి 4D వైబ్రేషన్ మోటర్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. మీరు మూవీస్ చూస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు కానివ్వండి. ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు గ్రెనేడ్ పెడితే మనకి సౌండ్ ఒకటే వినపడుతుంది కదా, యాక్చువల్గా దీంట్లో మనకి వైబ్రేషన్ కూడా అయితే వస్తుంది. సో వర్షం పడుతున్నట్టు బయట. సో ఇది వచ్చేసరికి మనకి 39,999 ప్రైస్ తోటి అయితే బేస్ వేరియంట్ ఉంటుంది. తర్వాత మనకి MI 11 Ultra అయితే ఉంది. 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తోటి అయితే రన్ అవుతుంది. దీంట్లో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో 108 మెగాపిక్సెల్ హై 30K అది ఇప్పటి వరకు కూడా ఉంది.
దీనికంటే తర్వాత కూడా ఉంది 108 మెగాపిక్సెల్ కెమెరాస్, అవన్నీ వేస్ట్ నేను చెప్పను. సో 108 మెగాపిక్సెల్ కెమెరా, తర్వాత మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. తర్వాత 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4520 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి 8GB 128GB వచ్చేసరికి మనకి 39,999 అయితే వస్తుంది అన్నమాట. సో మనకి 40Kలో కనుక ఎవరైనా OnePlus కావాలనుకుంటుంటే మాత్రం OnePlus 9R అయితే ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ చూసాం కదా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్స్, ఇవి కూడా 5G ప్రాసెసర్సే. ఐ మీన్ 5G బ్యాండ్ అయితే ఉంటుంది అనమాట. కానీ మిగతా వాటిలాగా మనకి 5G టోటల్గా మనకి 5-7 బ్యాండ్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి ఏంటంటే సింగిల్ బ్యాండే ఉంటుంది అనమాట. సో మనకి 5G మిగతా వాటి అంత పవర్ఫుల్గా అయితే దీంట్లో ఉండదు. సో OnePlus 9R కనుక చూసుకుంటే మనకి దీంట్లో మనకి 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 120Hz డిస్ప్లే. దీంట్లో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మాత్రం టోటల్ 5G ప్రాసెసర్ అనమాట. దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ ప్లస్ 16 మెగాపిక్సెల్ ప్లస్ 5+2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే క్వాడ్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4500 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీంట్లో ఉంటుంది అనమాట. దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 8GB ప్లస్ 128GB మోడల్. ఇది వచ్చేసరికి మనకి 39,999 అయితే ఉంది. లాస్ట్ టైం ఎవరో కామెంట్స్లో అడిగినట్టున్నాడు, ప్రభుగా నువ్వే అడిగినట్టున్నావు. సో మనకి గేమింగ్కి కావాలన్నావు కదా, సో మనకి దానికంటే మనకి ఇక్కడ పోకో F3 GT ఉంది. తర్వాత IQ7 లెజెండ్ అయితే ఉంది. రెండిట్లలో ఏదైనా తీసుకోవచ్చు, OnePlus అనే కాదు. రెండిట్లలో మనకి యాక్చువల్గా OnePlusలో మనకి లైవ్ స్ట్రీమింగ్ చేసే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు మిగతా ఫోన్స్ కూడా వచ్చిందనమాట. IQ నుంచి కూడా మీరు స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. అవేటో కనెక్ట్ చేసుకొని తర్వాత మనకి దీంట్లో పోకో F3 GTలో కూడా మనకి చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అది USB 3.1 స్టోరేజ్ తోటి సపోర్ట్ అయితే చేస్తే మనకి 45K అయితే ఉండదు. 45K వేస్ట్ అనమాట. అవన్నీ మొబైల్స్ అవన్నీ ఇక్కడ వేస్ట్. సో 45K కాకుండా అబౌవ్ 50K అనమాట. అండర్ 50K కూడా కాదు, అబౌవ్ 50Kకి పెట్టుకో. అబౌవ్ 50K వరకు అయితే ఉన్నాయి. సో అబౌవ్ 50K అంటే మనకి 60, 70, 80, 90, 1 lakh వరకు అయితే మనకి ప్రైజెస్ అయితే ఉంటాయి. మనకి 1 lakh తర్వాత మీరు ఏ మొబైల్ ఆలోచించకుండా మనకి iPhone 12 Pro ఉంది, iPhone 12 Pro తీసేసుకోవచ్చు. లేకపోతే iPhone 12 Pro Max ఉంది, iPhone 12 Pro Max తీసుకోవచ్చు. Samsung S21 Ultra ఉంది, అది తీసుకోవచ్చు. మీ ఆప్షన్స్ అనమాట అవన్నీ. సో అంత ప్రైస్ ఎవరు పెట్టాలని కూడా అనుకుంటున్నాను. సో అబౌవ్ 50Kలో కనుక చూసుకుంటే మనకి OnePlus 9 Pro ఉంది. 69,000 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. 69,999. ఇక్కడ మనకి 6 మొబైల్స్ ఉన్నాయి. నేను ప్రతిదాన్ని స్పెసిఫికేషన్స్ చెప్తూ వెళ్ళను. మీకు ప్రతిదాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి. తర్వాత మనకి iPhone 12 అయితే ఉంటుంది. ఇది బేస్ వేరియంట్ 64GB మోడల్. ఇది వచ్చేసరికి మనకి 79,990 రూపీస్ అయితే ఉంటుంది. థర్డ్ ఆప్షన్గా మనకి Pixel 5 అనమాట. గూగుల్ మొబైల్స్ అయితే ఉంటాయి. సో Pixel 3, Pixel 4, Pixel 3a, Pixel 4a, Pixel 5. సో Pixel 5 ఆర్ 12 mini రెండిట్లలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బెస్ట్ విత్ 12 mini తోటి వెళ్తే. సో ఇది వచ్చేసరికి మనకి 12 mini 65,080 రూపీస్ అయితే ఉంది. 80 రూపీస్ అంటే ఐ మీన్ అది Pixel 5 ప్రైస్. సో 12 mini ప్రైస్ వేరే ఉంటుంది. నాకు తెలిసి అది సేమ్ 65,000 ఉండొచ్చు, లేకపోతే 72,000 ఉండొచ్చు. మీరు చెక్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది పాత మొబైల్, కొత్త మొబైల్ ఏం కాదు. iPhone 11 Pro 512GB మోడల్ మనకి 94,000కి అయితే ఉంటుందన్నమాట. ఓల్డ్ మొబైల్ అయినా కానీ మనకి A13 Bionic చిప్ తోటి వస్తుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్గా చూసుకొని మోటోరోలా ఎడ్జ్ ప్లస్ అనమాట. మీరు ఎవరైనా మోటోరోలా కంపెనీ ఫ్యాన్స్ అయి ఉంటే, చాలామంది ఇప్పుడు లేరు అనుకోండి. సో మోటోరోలా కనుక మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మనకి మోటోరోలా ఎడ్జ్ ప్లస్ అయితే ఉంది. మనకి 64,999 ప్రైస్ తోటి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా మంచి మొబైల్. మీరు వచ్చేసరికి అబౌవ్ అండర్ 1 lakh రూపీస్ మొబైల్. సో మీరు అండర్ 20K నుంచి కనుక చూసుకుంటే ఈ వీడియోలో ఉంటాయి. మిగిలిన మొబైల్స్ అన్నీ మనకి లాస్ట్ వీడియోలో ఉంటాయి. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో చూడకపోతే చెక్ చేసుకోండి. సో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పీస్.